నిజమైన భక్తి అంటే ఏంటండి? అసలు నిజమైన భక్తి అంటేనమ్మా అది మానసికమే, ప్రకటితం కాదు. హ్మ్. దీపం పెడితేనే భక్తి అనేది దీపం కరెక్టేనా? అనేటటువంటిది భారతీయ సంప్రదాయం. హ్మ్. ఒక జ్యోతి ప్రజ్వలింపచేయాలి. హ్మ్. ఒక జ్యోతిని ఉద్దీపన చేయాలి. హ్మ్. ఈ ధర్మజ్యోతి, ఈ భక్తి జ్యోతి అనేటటువంటిది మనకు అనాదిగా వస్తూ ఉన్నది. హ్మ్. దాన్ని ఉద్దీపింపజేస్తే మనం ఆ క్రియకి ఉన్ముఖులమైనట్టు. అంటే హ్మ్. దానికి దగ్గరకు వచ్చిన వాళ్ళం అవుతాం. హ్మ్. చేస్తాం. ఆ పేరున హ్మ్. ఏవేవో చెయ్యాలనేది ఏం లేదు. లేదు. అసలు నీ ఒక్క మనసులో భక్తి దీపం వెలిగించాయా? హ్మ్. భగవంతుడు ఇక్కడ ఉన్నాడు. అంతర్పుష్పం అదే చెబుతుంది. అధోరిష్టాంతే నాభ్యాముపరితిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్. ఈ కంఠానికి జాన క్రింద, ఈ నాభికి జాన పైన, ఈ హృదయ భాగంలోనే నేనున్నానురా. హ్మ్. ఈ హృదయ జ్యోతిని నేనే. అక్కడ నువ్వు ఒక జ్యోతిని ప్రజ్వలింపజేయి, అది చాలు అని ఆయనే చెప్పుకుంది భగవద్గీతలో, హ్మ్. మంత్రపుష్పంలో, భగవద్గీత ఇత్యాదుల్లో. హ్మ్. అట్లాంటిది మనం ఇన్ని పెట్టాము, వీటికి లెక్క భయం లేదు. నీ ఆత్మజ్యోతిలో వెలిగిస్తే హ్మ్. ఆత్మజ్యోతి వెలిగితే విశ్వజనీయమైన ఒక జ్యోతి వెలుగుతుంది. అందరూ ఆ వెలుగులో బాగా కనపడతారు. నువ్వు బాగానే రాణించుకుంటూ ముందుకెళ్తావు.